Hello, my dear friends. Welcome back to our channel. One My Soul Style శారీ వన్నెస్ అని వస్తుంది. వన్నెస్ వెజిటేరియన్స్ కూడా మన ఛానలే. అది కాకపోతే ధ్యానానికి సంబంధించి స్పిరిచువల్ వీడియోస్ మాత్రమే ఉంటాయి అందులో. ఆ అలవాట్లో పొరపాటు ఏమనుకోకండి, సారీ. మరి పొడుపు కథలు కూడా స్వాగతం చెప్పేసుకుందాం. మరి ఫస్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పిడికిడంత పిట్ట అరచేతిలో గోల పెడుతుంది, ఎత్తుకుంటే చెవులో గుసగుసలాడుతుంది, ఏమిటది? అరచేతిలోకి వచ్చి గుసగుసలాడటం గోల పెట్టడం ఏంటి, చెవులోకి వచ్చి గుసగుసలాడటం ఏంటి, ఏంటిది? భలే ఉంది కదా. ఏంటి మరి చూద్దామా? మీకు తెలుసా? మీకు తెలుసుంటే కనుక నా కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. గెస్ చేయండి, మీకు ఎవరికైనా తెలిసేమో. మరి చూద్దామా మరి ఏంటో. ఏంటండొచ్చు? 5 4 3 2 1 స్టార్ట్. మొబైల్. బాగుందా? బాగుందా? నెక్స్ట్ రాత్రైనా పగలైనా తనతో దీపం పెట్టుకొని తిరుగుతుంది, ఏంటది? ఏంటి? నైట్, డే అండ్ నైట్ లైట్ వేసుకొని తిరగడం ఏంటది? తనతోటి లైట్ వేసుకొని తిరగడం ఏంటి? డే అండ్ నైట్. నో పవరా? పవర్ అవసరం లేదా లైట్కి? మరి ఎలా సాధ్యం? దీపమా? కాదు. క్యాండిలా? కాదు. టార్చా? కాదు. మరేంటి? మీకు తెలుసా? మీకెవరికైనా తెలుసా? అయ్యో, నాకు తెలుసా? మీకెవరికైనా తెలుసా? థింక్. గెస్ చేయండి ప్లీజ్. గెస్ చేయండి, నాకు చెప్పండి మీరు అదేంటనేది కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకు తెలుసుంటే ఎవరికైనా మీరు కామెంట్లో కామెంట్ చేస్తారా? నేను వెయిటింగ్ మీకోసం. ఓకే, మరి చూద్దామా? 1 2 3 4 5. ఐ థింక్ ఏమైండొచ్చు. నాకు తెలిసింది, అంటే నేను గెస్ చేస్తున్నా. నా చిన్నతనంలో, అంటే నా చిన్నతనమే కదా, ఎవరైనా కొంచెం విలేజెస్ అట్మాస్ఫియర్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. చిన్న రాత్రులు చిన్న బూచి, అంటే చిన్న పురుగు ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే, ఈగ ఉంటుంది కదా, అంతే సైజు ఉంటుంది. అది మినుకు అని తిరుగుతుంటుంది. దాన్ని ఏమంటారు? మినుగుడు పురుగు అంటారు. అయిండొచ్చు. అవునా? కరెక్టే. ఎస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, నామం ఉంటుంది కానీ పూజారిని కాను, వాలం ఉంటుంది కానీ కోతిని కాను, ఎవరిని నేను? ఎవరు? త్రిశూలమా? కాదు. లేకపోతే ఏడుకొండల వాడి నామాలా? కాదు. ఏంటబ్బా, ఏంటది? ఆంజనేయ స్వామి నామామా? కాదు. మరేంటి? ఇంకేంటి? వెంకటేశ్వర స్వామి నామమా? ఏమైండొచ్చు? మీకు తెలుసా? మీకు తెలుసుంటే నాకు చెప్పరా ప్లీజ్. థింక్ చేయండి, ఏంటది? ఓకే, 5 4 3 2 1 0. మరి ఏదో నాకు అనిపించింది చెప్పేద్దాం. ఓకే, ఉడుతా? కరెక్ట్. ఓ, సూపర్. క్లాప్స్ కొట్టుకుందాం. వేలుడంతా ఉండదు కానీ మనం ఇంటికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా వాడు మాత్రం ఉండాల్సిందే. వాడు పర్మిషన్ కావాలనా? వాడు ఉంటేనే ఇంట్లోకి రాగలం, బయటికి వెళ్ళగలం. ఎవడు వాడు? ఏలుడంత వాడితో ఇంట్లోకి మనకేం పని? ఎవడు వాడు? మన ఇంట్లోకి మనం రావడానికి ఏలుడంత వాడితో మనకేంటి పని? ఎవడు వాడు అసలు? ఆలోచించు. ఎవడు వాడు? ఏలుడంత వాడు ఎవడు వాడు? వాడితో నాకేంటి పని? సెక్యూరిటీ గార్డా వాడు? ఏలుడంత ఎందుకుంటాడు? ఎవడు వాడు? తాళం చెవా? ఎస్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్లో మొగ్గ బయటకు వస్తే పువ్వు, ఏమిటది? ఇంట్లో మొగ్గ బయటకు వస్తే పువ్వు. సన్ఫ్లవరా? కాదు. రోసా? మల్లెపువ్వా? ఐ థింక్ ఏమైండొచ్చు? మీకు ప్లీజ్ నాకు చెప్పరా? గెస్ చేయండి ప్లీజ్ గెస్ చేయండి. ఏంటైండొచ్చు?
మందారం పువ్వా? సరే ఓకే. చీకట్లో రాయేస్తున్నా, చీకట్లో బాణం వేస్తున్నా. అంబ్రెలానా? కరెక్ట్. వావ్, ఓకే, శబాష్ శబాష్. ఓకే, సరే నేను అడుగుతాను, నువ్వు చెప్పాలి. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో వేరుకుంటారు, ఏంటది? ఇది నాకు తెలుసు. ఏంటి? అక్షరాలు. వావ్, సూపర్ సూపర్ సూపర్. వరగెడ్డంలో వంకాయ చెట్టు. ఆ వంకాయ చెట్టుకి తెల్లటి పువ్వులు పూస్తాయి. తెల్లటి పువ్వు పూస్తుంది ఆ వంకాయ చెట్టుకి. ఏంటది? వరగెడ్డంలో వంకాయ చెట్టు. ఆ వంకాయ చెట్టుకి తెల్లటి పువ్వు పూస్తుంది. ఏమో తెలియదు నాకు. మీకు తెలుసా? తెలుసుంటే చెప్పండి, మరి నాకు గెస్ చేయండి, కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. తెలుసుకోవాలనుకుంటున్నారా? నాకు లేదు, కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పాలి, నేను వెయిట్ చేస్తున్నా. చూద్దాం మరి నెక్స్ట్. చెప్పాలా? చెప్పేసేయాలా? చెప్తే మరి థ్రిల్ ఏంటి? మీరు కదా చెప్పాలి. నేనే చెప్పేస్తే ఎలాగా? దట్స్ ఇట్. అర్థమైంది కదా మీకు? బాగుందా? సరదాగా చిన్నప్పుడు అంటే ఇలా స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఇట్లా పన్నీగా అలా ఆడుకుంటూ ఇలా చెప్తూ వెళ్ళేవాళ్ళము. అది గుర్తొచ్చింది అంతే. ఇంకా నెక్స్ట్ చూస్తే చూపులు నవ్వితే నవ్వులు, ఏంటది? చూస్తే చూపులు నవ్వితే నవ్వులు. చూసినప్పుడు నేనే నవ్వినప్పుడు నేనే. అవునా? నవ్వినా నేనే, చూసినా నేనే. గుర్తొచ్చింది, ఐడియా వచ్చింది. మిర్రర్. ఓకే, అద్దం. ఓకే, అంతే. చెప్పేస్తాం అలా తెలిసిపోతుంటాయి, వచ్చేస్తుంటాయి. నెక్స్ట్. 5 నివసించే అందాల గూడు, ఎటు కావాలంటే అటు కదులుతుంది చూడు, ఏమిటది? 4 నివసించే ఐదుగురు నివసించే అందాల గూడు, ఎటు కావాలంటే అటు తిరుగుతుంది చూడు, ఏమిటది? ఏంటది? 5 నివసించే అందాల గూడు, ఎటు తిరిగితే అటు తిరుగుతుంది. ఏంటి? ఐ థింక్ ఏంటి? మీకు తెలుసా? ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా? కామెంట్స్లో కామెంట్ చేయండి. మీరు చేస్తారు, నాకు తెలుసు. నాకు హెల్ప్ చేస్తారనే విషయం నాకు తెలుసు. ఓకే, చెప్పు. షూ. ఎలా? 5 వేళ్ళు ఉంటాయి కదా. ఓకే, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. పొట్టలో వేలు తలపై రాయి, ఏమిటది? పొట్టలో వేలు తలపై రాయి. ఇదైతే అస్సలు వింతగా ఉంది నాకు అస్సలు. ఐ డోంట్ నో, నాకైతే తెలియదు. మీకు తెలుసా? పొట్టలో రాయినా? పొట్టలో వేలు తలపై రాయి, ఏమిటది? పొట్టలో వేలు తలపైన రాయి. ఐ డోంట్ నో. ఉంగరం. ఎలా? కింద ఇలా రౌండ్గా ఉంటుంది, అక్కడ మనం వేలు పెడతాం కాబట్టి పొట్టలో వేలు. ఓకే. పైన డైమండ్ ఉంటుంది కాబట్టి రాయి. ఓకే, బాగుంది. వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, బాగుందా? ఎలా అనిపించింది? ఇంకా వేరే కూడా ఏమైనా చేద్దాంలే, బట్ ఈ 2 days తనకు ఖాళీ ఉందని అలా సరదాగా చేద్దామని చేస్తున్నాం. మీకు కనుక నచ్చుంటే, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? మై సోల్ స్టైల్ అండ్ 1S వెజిటేరియనిజం 2. థ్యాంక్ యూ. బాయ్.